మాపటీలి మసాలా తిండి వద్దే తల్లి అని చెప్పిన ఈయనకుండా రాత్రి బిర్యానీ పట్టుకొచ్చారు మా దోస్తులు. తిన్నాక నాకేం కాలేదు కానీ వాళ్ళే కడుపులో మండుతుంది నొప్పి అవుతుంది అని ఒకటే ఆయాసపడ్డారు. ఆఖరికి గదేదో ప్యాకెట్ చింపుకొని నీళ్ళలో కలుపుకొని తాగినాక కానీ చల్లబడ్డారు అన్నట్టు కడుపు మంట అంటే యాదకొచ్చింది. గీ ముచ్చట చూడురో సరే. ఒక అప్పటి రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. తిట్ల కానుంచి లొల్లుల దాకా ఇప్పుడు అన్ని పార్టీలు కొత్త కొత్త ఇగురం చేస్తున్నాయి. ఇక చూడరి చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రో. ఓ దిక్కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ సారు బొమ్మలు పెట్టి గిట్ల కడుపు మంటకు గదేదో మందు తాగుర్రి అన్నట్టు పట్నంలో ఉన్న బ్రిడ్జీలకు పెద్ద పెద్ద పోస్టర్లు కట్టిండ్రు. సర్కారోళ్ళు దావోస్ టూరుకు పోయి 1,78,000 కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చిండ్రట. ఇక గన్నిగానం పెట్టుబడులు వస్తుంటే చూసి కారు పార్టీ వాళ్ళకు తిన్నది అరుగుతలేదు అన్నట్టు, కడుపులో మండుతాంది అన్నట్టు మాట్లాడుతున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. అందుకే కడుపు మంటను తగ్గించే మందు వాడుర్రి అని గిట్ల ఊరంతా ప్రచారం చేస్తుండ్రు. అంతేకాదు పోస్టర్ల మీద అభివృద్ధిని అరిగించుకోండి అని ఇంగ్లీష్లో రాసిండ్రు. చౌరాస్తలలో పెద్ద పెద్ద ఓటింగులు చూసి పబ్లిక్ పరిశాన్ అవుతుండ్రు. ఇది ఎక్కడి కథరో అనుకుంటారట. ఇంకో దిక్కు దావోసుకు పోయి అన్ని తెచ్చినాము ఇన్ని తెచ్చినాము అంటారు. ఇప్పటిదాకా తెచ్చినవి ఎక్కడున్నాయో చూపిర్రి అని అడుగుతారు కారు పార్టీ లీడర్. ఇగిదిట్లుంటే చెయ్యి పార్టీ వాళ్ళు కడుపు నొప్పికి మందులు వాడుర్రి అని ముచ్చట్లు చెప్తే కారు పార్టీ వాళ్ళు ఏం చేసిర్రో చూడుర్రి. గ్రామ సభలు కాదు, అవి ప్రజా ఆగ్రహ సభలుగా జరుగుతూ ఉన్నాయి. మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. జండు బాంబు జిందాల్ ఇస్మాన్ ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మోత మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా. గిట్ల దావోసు టూరుకు పోయి గట్టిగానే పట్టుకొచ్చినామని సర్కారు వాళ్ళు అంటుంటే అన్ని ఉత్తముచ్చట్లే అన్నట్టు మాట్లాడుతున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. అన్ని ఏమో కానీ చెయ్యి పార్టీ వాళ్ళు కట్టిన పోస్టర్లు అయితే రోడ్ల మీద తిరిగే పబ్లిక్ భలే చూసుకుంటూ పోతున్నారట.